రోజు రోజుకి యంగ్గా కొడతాయి, గ్లామర్ కొడతాయి. థ్యాంక్ యూ అంటాయి. ముందుగా నీకు చేతుల్లో ఒక ½ కిలో గోల్డ్ ఇస్తాయి. ½ కిలో గోల్డ్ ఇస్తాయి. Yes. ఆ గోల్డ్ మీ దగ్గరే పెట్టుకుంటాయి, ఎందుకంటే మేము ఫుల్ కిలో గోల్డ్ ఉంటాయి. ఇంకొక ½ కిలో గోల్డ్ ఇస్తాయి. ఇది గోల్డ్ అవుతాయి. అది గోల్డ్ కలర్ హై. ఓ, నవ్వితే గోల్డ్ అవుతాయి. Yeah. ఎవరి జీవితంలోనైనా నవ్వు ఉంటే గోల్డ్ అవుతాయి. ఎస్, ఎవరైనా నవ్వితే వాళ్ళు గోల్డ్గా అవుతాయి. అండ్ ఈ కథల్లో అవుతాయి, సుమాలో అవుతాయి, అలీలా అవుతాయి, ఇప్పుడే వెళ్ళిపోయిన రాజేంద్ర ప్రసాద్లో అవుతాయి. మీరేం చేస్తాయి ఈ సినిమాలో? నేను చెప్పడం కంటే డైరెక్టర్ చెప్తే బాగుంటుందేమో. డైరెక్టర్ చెప్పడానికి మైక్ పట్టుకొని రెడీగా ఉంటాయి. ఆయన పడుకునేటప్పుడు కూడా మైక్ చేతిలో పెట్టుకొని పడుకుంటాయి. కానీ ఇప్పుడే చెప్పేస్తే వారు ఫీల్ అవుతాయి. మాకంట ముందు అక్కడ ఒక అబ్బాయి కూర్చుని అవి చూసాయి, నల్ల బట్టలు వేసుకొని. విక్టరీ వెంకటేష్ గారు మంచి హ్యాండ్సమ్ కొడతాయి. అరే ఆ వెంకీ చేసినాయి. ఆ పక్కన ఇంకొక అబ్బాయి ఉన్నాయి, ఆ అబ్బాయి కూడా అద్భుతంగా చేసినాయి. వరుణ్ తేజ్ మంచిగా కొడతాయి. అరే రే రే రే, ఇంతకు ముందు అయితే ఒక ఫిలింలో అరే ఈ ఫిలింలో కమెడియన్ ఉండాలి అని చెప్పేసి మాకు అడ్వాన్స్ ఇస్తుంది. కానీ ఇప్పుడు లేదు, వాళ్ళకే ఇస్తుంది. ఆ పక్కన ఉన్నారు దిల్ రాజు గారి వారే మెయిన్ శిరీష్ గారు దిల్ రాజు గారు వాళ్ళే ఇస్తాయి. వాళ్ళే ఇస్తాయి. మీరు ఈ సినిమాలో ఒక గన్ పట్టుకొని ఇట్లా పోతాయి. ఆ గన్ను క్రియేట్ చేసినాయి మన అనిల్ రావుపుడి హై. అది ఒక 25 కేజీలు గన్ని హై. वो आयरन का है. आयरन. अच्छा, तुम कब आए थे इधर? मैं मध्याह्न आते. वो कैसा बड़े आते? कितने बड़े देखते आते? पैन बड़े दुलते आते? नहीं, पैन से दुलते आते मैं. वो पैन से दुलते आते? ऊपर से आते मैं. हाँ, फ्लाइट में आते. वो एमिरेट से आए थे? हाँ, एमिरेट के भैया से आते. अच्छा, वो एयरपोर्ट में फ्री छोड़ दिया? గోల్డ్ మెడలో వేసుకొని వస్తాయి, వాళ్ళు సూట్ కేసు వెతుకుతాయి. అయ్యో, మొత్తం గోల్డ్ మెడలో ఉంటాయి. మీరు ఇసుక దొంగతనం చేస్తాయి, నేను గోల్డ్ తీసుకొని పోతాయి. అచ్చా, ఓకే. ఇప్పుడు ఏం మాట్లాడతాయి? ఏం మాట్లాడాలి? అది స్పెషల్ థ్యాంక్స్ చెప్తాయి. డైరెక్టర్ నాకు మంచి ఛాన్స్ ఇస్తాయి, నాకు మంచి క్యారెక్టర్ ఇస్తాయి, అట్లా చెప్తాయి కదా, అట్లా చెప్తాయి. యా, ముందుగా మా అనిల్ రావుపుడి ఎవరో తెలుసా? మీ అందరికీ ఈరోజు ఒక నిజం చెప్పాలి. ఈ అబ్బాయిని నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చూసా, ఆ తర్వాత రైటర్గా చూసా, ఆ తర్వాత డైరెక్టర్గా చూసా. కానీ ఈ అబ్బాయి మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన తమ్ముడు సినిమా తెలుసా? తమ్ముడు సినిమా తీసిన డైరెక్టర్ అరుణ్ ప్రసాద్. బుజ్జి అనేవాళ్ళం మేము ముద్దుగా పిలిచేవాళ్ళం. ఆ బుజ్జి ఒక బాబాయ్ కొడుకు. సినిమా మీద మోజుతో, సినిమా మీద ప్రేమతో, సినిమా మీద ఉన్న అభిమానంతో, సినిమా మీద ఉన్న క్రేజ్ తోటి నేను కూడా ఇండస్ట్రీలో ఎదగాలి అని చెప్పి హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత తను చాలా కష్టపడితేనే ఈరోజు ఇంత పెద్ద స్టేజ్లో వచ్చారు. కానీ ఒక చెట్టు నాటిన తర్వాత ఒక వ్యక్తి అలాగే వెళ్తూ ఆ చెట్టుని చూశారు. అరే అదేదో కొద్దిగా ఎండిపోతుంది, మనం కొద్దిగా నీళ్ళు వేస్తే బాగుంటుందని ఒక వ్యక్తి వెళ్ళి బిస్లరీ బాటిల్ చేతిలో ఉంటే ఆ చెట్టుకి నీళ్లు పోసాడు. ఆ వ్యక్తి ఎవరంటే మా దిల్ రాజు. ఆ చెట్టు ఈ రోజున ఎదిగి అది వృక్షమై ఇంతమంది టెక్నీషియన్స్కి, ఇంతమంది ఆర్టిస్టులకి నీడనిచ్చిందంటే అది మా దిల్ రాజు, మా శిరీష్ అండ్ మా అనిల్ రావుపుడి. దాని కింద చాలామంది ఈ ఎండాకాలంలో నీడ కనబడితే బాగుంటుంది అనగానే అదే F3. ఆ F3 కింద మేము ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది ఆర్టిస్టులు, ఈ వేదిక మీద ఇంతమంది డాన్సర్లు, ఇంతమంది లైట్ మెన్లు, ఇంతమంది కెమెరామెన్లు, ఇంతమంది మేబీ అంటే పాత్రిక మిత్రులు అవ్వచ్చు, మీడియా సోదరులు అవ్వచ్చు. ఈరోజు బతుకుతున్నామంటే కేవలం ఒక నిర్మాత బాగుంటే ఒక ఆర్టిస్ట్ బాగుంటాడు, ఒక నిర్మాత బాగుంటే ఓ టెక్నీషియన్ బాగుంటాడు, ఒక నిర్మాత బాగుంటే సినిమా ఆడించే ప్రొజెక్టర్
మనిషి కూడా బతుకుతాడు. సైకిల్ స్టాండ్ పెట్టుకునే ఆ వ్యక్తి కూడా బతుకుతాడు. సో దయచేసి ఈ సినిమాని థియేటర్లోనే చూడండి, దీన్ని కాపీ చేయకండి, దీన్ని యాప్ల్లో చూడకండి. ఇప్పుడు ఇందాక అక్కడ ముందు కూర్చొని ఫస్ట్ ఆ ట్రైలర్ చూస్తుంటే అరే చాలా కాలం తర్వాత నేను థియేటర్కి వచ్చానే అని ఆనందం కలిగింది. సో ఆ ఆనందాన్ని మీరు మాకు ఇవ్వండి. మేము దీనికంట 3 times ఆనందాన్ని మీకు ఇవ్వడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాము. సో ఇంత పెద్ద అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ద గ్రేట్ లెజెండరీ డాక్టర్ డి రామానాయుడు గారు కొడుకు మా వెంకీ, నేను అంత పెద్ద నిర్మాత కొడుకు, నేను ఇంత పెద్ద హీరో అని ఏ రోజు కూడా లొకేషన్కి ఒక అరగంట లేటుగా వద్దాం, గంట లేటుగా వద్దాం అని ఏనాడే ఉండదు. ఆర్టిస్టులు ఎవరు వచ్చినా రాకపోయినా అందరికంటే ముందు వచ్చేది మా వెంకీ. అలాగే మరి ఆ మెగా కుటుంబంలో పుట్టిన మా వరుణ్, తను కూడా నా ఫ్యామిలీకి ఎటువంటి బ్యాడ్ నేమ్ రాకూడదు అని ఎవరు వచ్చినా రాకపోయినా తను మాత్రం వచ్చేసి రెడీ అయిపోయి చక్కగా కూర్చొని ఉంటారు. ఇక మీకు తెలుసు అక్కడి నుంచి వస్తారు, వాళ్ళు చెప్పిన టైంకి రారు, వెళ్ళమ్మన్న టైంకి వెళ్ళరు. మీకు అర్థమై ఉంటుంది. నేనేం చెప్పక్కల ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.